చిన్న వాక్యం చదువుదాం. మొదటిగా ఒక వచనాన్ని మీ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. 90వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ కలిగి ఉండాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. డబ్బులు లేకుండా ఊరికి బయలుదేరం, పరుసు లేకుండా వెళ్ళం, చెప్పులు లేకుండా పోం, బట్టలు లేకుండా పోం, కానీ బైబిల్ మాత్రం మర్చిపోతుంటారు. చూసారా? కనీసం బాప్టిజం తీసుకున్న వాళ్ళు బాధ్యతగా పాటించాలి, సిగ్గుపడకూడదు దేవుని కొరకు. అందుకే వాక్యము దేవుడై ఉండెను. వాక్యాన్ని విడిచిపెడితే దేవుడు మర్చిపోవడం లాంటిది. కాబట్టి వాక్యం మనకు అన్ని సమయాలకు సరిపోయింది. 90వ కీర్తన మరి మొదటి 3 వచనాలు. 90వ కీర్తన మొదటి 3 వచనాలు మరి చదువుతాను, గమనించండి. 90వ కీర్తన మొదటి పేజీ నంబరు 500. పాత నిబంధనలో 500 పేజీలో చదువుతున్నాము. 90వ కీర్తన మొదటి 3 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. 3వ వచనంలో నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ స్తోత్రాలు. సమయంలో మరొకసారి విశ్వాసంతో మీ పాల మీదకి వస్తున్నాం నాయన. కొద్ది నిమిషాలు ప్రభువా మరి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. చెరవచ్చిన బిడ్డలను బడి స్తుతిస్తూ మరి మీ కుమార్తె మా ప్రియ సహోదరి రాఘం గారు కొంతకాలం సంఘములో పరిశుద్ధుల మధ్యలో జీవించి తన యాత్ర ముగించుకుంది. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకొని ప్రియులు మరి ఆమెను బహుగా ప్రేమించే హృదయాలు దుఃఖముండొచ్చు, వారికి కూడా కావాల్సిన ఆదరణ దయచేయమని, సమయాన్ని మాకు మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు మౌనం దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. బైబుల్ మరి ప్రపంచంలో అద్భుతమైన గ్రంథం. మరి పోల్చలేంది, ఏ పుస్తకానికి కూడా మరి కంపేర్ చేయలేంది, పోల్చలేంది, అసమానమైంది అని చెప్పాలి. ఇంకా మరి నిజ దేవుణ్ణి బయలుపరిచే గ్రంథం. మానవుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఏకైక పుస్తకం, ఆకాశం కింద భూమిపైన ఏకైక పుస్తకం, ఏకైక మార్గం, ఏకైక పుస్తకం పరిశుద్ధ గ్రంథం బైబిల్. అంతేకాదు, మానవుని జీవితం మీద ప్రభావితం చూపించి మనిషిని నిజంగా మార్చగలిగిన, మీరు ఎప్పుడైనా మన కళ్ళెదుట ప్రత్యక్ష సాక్ష్యం మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక భయంకరంగా పాడైన వ్యక్తిని వాస్తవంగా మార్చి సత్యములో, వెలుగులో, నిజములో, యథార్థతలో మానవుడిని నడిపించ శక్తి కలిగిన పుస్తకం బైబిల్ మాత్రమే. బైబిల్ దగ్గర తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా ఏ గ్రంథమైనా మనిషిని పాపం నుండి విడిపించిన ఆధారం, ఆనవాళ్ళు, అలాంటి సాక్ష్యం ఎప్పుడైనా విన్నారా? అది అసాధ్యం, అంతే, కుదరదు. ఓన్లీ బైబిల్ మాత్రమే మనుషుణ్ణి మారుస్తుంది, మనుషుణ్ణి చెడు నుండి విడిపిస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది. కాబట్టి అట్లనే బైబిల్ అన్ని పరిస్థితులకు కూడా సరిపోయింది. మరి దుఃఖంలో ఆదరణ ఇస్తుంది, సంతోషంలో ఎలా జీవించాలో చెప్తుంది, భూమి మీద మానవుడు దేవుని కొరకు ఎలా జీవించాలో, లేదా సమాజంతో ఎలా ఉండాలో, కుటుంబం ఎలా ఉండాలో, అన్ని విషయాలు. అందుకే నేను అంటాను, బైబిల్ మనిషి మెదడులో పుట్టే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన ఏకైక పుస్తకం బైబిల్. ఎన్నో శాస్త్రాలు, సైన్సు, విద్య, జ్ఞానము అభివృద్ధి అయినప్పటికీ మనుషుని మెదడులో పుట్టే అన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వవు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. కానీ బైబిల్ మాత్రం మనిషి మెదడులో పుట్టే ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన స్పష్టమైన సమాధానం ఇస్తుంది. మనం చదివిన 90వ కీర్తనలో చూడండి, మొదటి 3 వచనాలు చదివాం. మొదటి వచనంలో ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. కాబట్టి మొదటి వచనం మానవుని యొక్క ప్రారంభం దేవుడు. నివాస స్థలం అంటే ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాల్సినది. చూడండి, మనకు ఒక ఊరు, ఒక ఇల్లు అంటూ ఉండాక ఏం చేస్తాం? ఎక్కడికి పోయినా తిరిగి ఇంటికి రావాలా? కుదరదా? ఎక్కడికి పోయినా ఇంటికి పోక తప్పదనమాట. కాబట్టి అందుకే ఎక్కడికి పోయినా కూడా మీదే ఊరు అని కామన్గా
అడుగుతారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి అంటుంటారు. సో మన ఊరిలో ఉండే మన ఇంటికి ఎప్పటికైనా తిరిగి వస్తుంటాం, ఎక్కడికి పోయినా ఎటు పోయినా తిరిగి వస్తుంటాం కదా. కాబట్టి కొంతమంది ఉంటారు ఎన్నేళ్ళు బతికినా కూడా మా స్వగ్రామం అని సొంత ఊరు పేరు చెప్తుంటారు. సరే, అదొక అభిమానం. సో అట్లనే బైబుల్ దేవుడు అంటే ఎవరంటే మనుషుడు అసలు ప్రారంభం ఎక్కడి నుండి వచ్చాడో, మరణం తర్వాత కూడా తిరిగి ఎక్కడ కనబడాలో ఆయన దేవుడు. అందుకే బైబుల్ ఇదేదో మేము అంటే క్రైస్తవ పాస్టర్లం కాబట్టి ఇలా చెప్పట్లేదు. నేను ఈ మైకులో మాట్లాడి నా జీవితంలో ఒకప్పుడు దేవుడు లేడనే నాస్తికులతో సంచరించాను. ఆ నాస్తికత్వం ఆ అవగాహన పెంచుకున్నాను. నాస్తికిజంలో ఉండేవాడిని, కొంత తెలియకుండా బైబుల్ మీద చెప్పేవాళ్ళని ఇబ్బంది పెట్టేవాడిని. కానీ ఇది వాస్తవం అని తర్వాత గ్రహించాం, వాస్తవం. కాబట్టి బైబుల్ ఏ దేవుని యొద్ద నుండి మనిషి వచ్చాడో తిరిగి ఏ దేవుని యొద్దకు వెళ్ళి ఒక దినాన తీర్పు కొరకు కానీ బహుమానం కొరకు కానీ నిలబడాలో ఆ దేవుణ్ణి పరిచయం చేస్తుంది. అందుకే మొదటి వచనంలో అన్నాడు, మాకు నివాస స్థలము నీవే, నీ నుండి మేము వచ్చాం. తెలియక మనం ఏమనుకుంటామంటే మనిషి అవగాహన చూడండి, కడుపులో నుండి పుట్టినందువల్ల కొందరు ఏమనుకుంటారంటే అమ్మ కన్నది, అమ్మే నాకు మెయిన్, అమ్మ నుండి వచ్చాను అనుకుంటాడు. కొంచెం సైన్స్ అర్థమైనవాడు అంటాడు అమ్మ కాదు అసలు అమ్మలోకి తండ్రిలోంచి వచ్చాడని, నాన్న మెయిన్ అని సైన్స్ అర్థమైన వాళ్ళు అంటారు. అసలు బైబుల్ అర్థమైన వాళ్ళు, ఆధ్యాత్మికత అర్థమైనవాడు ఆ నాన్నలోకి కూడా దేవుని వలన వచ్చావని అర్థమవుతుంది. వాస్తవం చక్కగా అసలు. అందుకే నేను అంటాను, ఏ మృత గ్రంథం స్పష్టంగా చెప్పలేని చాలా సంగతులు. ఒక మాట చూద్దాం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. మనుషులందరూ భూమి మీదకి ఎలా వచ్చారో కూడా చెప్తుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 17:26 చదువుతారా? మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను, చూసారా బైబుల్, ఒకని నుండి అందరూ వచ్చారు, ప్రతి జాతి మనుషులు దేవుడు సృష్టించాడు. అందుకే సైన్స్ డెవలప్ అయ్యి అంటది అందరి తల్లి ఒకటే అని ఈ మధ్య కనుగొన్నారు. కానీ బైబుల్ ఆ తల్లి కూడా ఒకరి నుండి వచ్చింది, ఆదాము నుండి అవి వచ్చిందని బైబుల్ చెప్తుంది. వాస్తవం, అందరము ఒక తల్లి సంతానమే. అంతకంటే కూడా తల్లి కంటే ముందున్న ఆదాము ఒక తండ్రి సంతానం. ఆదాములో కూడా పరలోక దేవుడు మనల్ని పెట్టాడు. ఇది బైబుల్ చెప్తుంది. అందుకే 91 కీర్తన మొదటి వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటూ 2వ వచనంలో ఏమన్నాడు చూడు, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే. 2వ వచనంలో మనకు నివాస స్థలమైన దేవుడు ఎప్పటి నుండి ఉంటున్నాడు, ఆయన ఎక్కడి వాడు, ఎప్పటి వాడు అని చెప్తూ ఆయన ఎవరో పరిచయం చేస్తుంది. 2వ ఎవరంటే ఆయన పర్వతములు పుట్టక మునుపు ఉన్నవాడు, భూమిని లోకమును కూడా ఇవన్నీ చేసినవాడు, పుట్టించినవాడు, ఇవి పుట్టక మునుపు ఆయన ఉన్నవాడు యుగ యుగములో. అందుకే ఆది అంతములు లేనివాడు, సృష్టికి ఏక సృష్టికర్త అయిన దేవుడు. అందుకే బైబుల్ సృష్టికర్తను పరిచయం చేస్తుందండి. అందుకే ఇక్కడ బాగా గమనించాలి, నిజదేవుడు ఎవరో అర్థం కానప్పుడు మనుషుడు దేవుళ్ళని తయారు చేస్తాడు. అందుకే ఎవరో అన్నారు, ఏదో సినిమా పాటలు కూడా ఉందంట, దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుళ్ళ. అంటే మనం చేసుకుంటాం కదా, రకరకాలు ఉంటుంది. కాబట్టి అట్లనే నేను ఒక మాట అంటాను, పుట్టినప్పుడు పాలు తాగేటప్పుడు కొంతమందికి తండ్రి చనిపోతారు. ఒకప్పుడు దినాల్లో ఫోటోలు కూడా లేవు. వాళ్ళకి ఎదిగినాక మీ నాన్న ఎలా ఉంటాడు అంటే వాళ్ళకి ఎక్కడో ఒక ఆశ ఉంటుంది, మా నాన్న కూడా నేను చూసి ఉంటే బాగుండు అనుకుంటారు. తెలియక ఏమనుకుంటారంటే ఎదిగే కొంది, మా నాన్న ఒకవేళ ఎలా ఉంటాడా, ఈయనలా ఉంటాడా, ఎవరిని చూసినా ఈయనలాగా ఉంటాడా, ఈయనలాగా ఉంటాడేమో అనుకునే అభిప్రాయం ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నిజ తండ్రిని చూడనప్పుడు ఎవరిని చూసి ఈయనలాగా ఉంటాడేమో అనుకుంటాం. కొన్నిసార్లు ఈయనేమో అనుకుని ఇంకొకళ్ళు అనుకునే అవకాశం ఉంది. దట్ మీన్స్ అందుకే నిజ దేవుణ్ణి ఎరగనప్పుడు దేన్ని చూసినా నా దేవుడేమో అనుకునే అవకాశం ఉంటుంది. అందుకే బైబుల్ ఏం చెప్పాలనుకుంటున్నామంటే, బైబుల్ ప్రపంచంలో ఉన్న మనందరి సృష్టికర్తను పరిచయం చేస్తుంది. ఈ సృష్టి అంతటకు మూలమైన వాని గురించి చెప్తుంది. అందుకే 2వ వచనంలో ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే, పర్వతములు పుట్టక మునుపు. ఇంకో కొందరు ఇట్లా అనుకోవచ్చు, అక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏమండి యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందటే కదా. అందుకే ఆయన గురించి బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది. 2000 సంవత్సరాల కింద నుంచి ఉన్న దేవుడు కాదు ఆయన, శరీరధారిగా భూమి మీద మనిషిగా సంచరించిన కాలం అది. సృష్టికర్త అయిన దేవుడు
శరీరధారిగా భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల కిందట. 33.5 సంవత్సరాలు మనుషుల మధ్యలో సంచరించాడు, అనేక అద్భుతాలు చేశాడు. ముందే చెప్పాడు, నేను చనిపోతాను, సమాధి చేస్తారు, 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. ప్రపంచ చరిత్రలో ఎన్నడు కానీ ఎప్పుడు కానీ ఎక్కడ. ఇంకో మాట, చాలామంది చెప్పారు మేము కూడా లెగుస్తాం 3వ రోజు అని చెప్పారు, కానీ శాశ్వతంగా మట్టి కింద ఉండిపోయారు. కానీ చెప్పినట్లు తిరిగి లేచినవాడు, ఏకైకమైన వాడు దేవుడు కనుకనే, దైవశక్తి కనుకనే తిరిగి లేవగలిగాడు. కాబట్టి 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం యూదులతో అంటాడు, మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినాలు చూసి సంతోషించాలనుకున్నాడు అంట. వాళ్ళకి అర్థం కాదు, అబ్రాహాము వాళ్ళే చూడలేదు. అప్పటికే చాలా సంవత్సరాలు ఆయన, సుమారు అప్పటికే వాళ్ళకి 2000 సంవత్సరాలు అబ్రాహాము వాళ్ళకే. అప్పుడు యేసుప్రభువు మాట్లాడుతున్న వాళ్ళకే, వాళ్ళు అండి మేమే చూడలేదు, నీకు 50 సంవత్సరాలు అయిన లేవు, నువ్వెట చూసావు అంటుంటారు. ఆయనకే నేను దేవుణ్ణి. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా సంచరించిన కాలం 33.5 సంవత్సరాలు. కానీ ఆయన అక్కడ భూమి మీదకు రాకమునిపే ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుడు మనల్ని సృష్టించినవాడు, ఆయన ఈ సృష్టి అంతటిని చేసినవాడు. 3వ వచనం చక్కని మాటలు చెప్తుంది. 3వ వచనం ఏమని చూడండి, 90వ కీర్తన 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చు. ఈ మాట కూడా చూడండి, మనిషి తిరిగి మంటికి వెళ్ళాలని ఈ ధర్మం, ఈ నియమాన్ని పెట్టిందే దేవుడు. ఎక్కడదా ఎందుకు? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27 వచనం చూడండి. హెబ్రీ 9:27, హీబ్రూస్ 9:27. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27 వచనం ఏమంటుంది? మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన, ఆ మాట గమనించండి. ఇట్స్ అపాయింటెడ్, ఇట్స్ డిసైడెడ్, ఇట్స్ డిక్లేర్డ్. మరణించాలి అనే నియమాన్ని పెట్టాడు. ఇది అర్థం కానప్పుడు మనకు విచారం ఉంటుంది కదా. నేను కూడా చిన్నప్పుడు తెలియక మా ఇంటి దగ్గరలో ఆడుకునే పిల్లోడు చనిపోయినప్పుడు బాధపడ్డాను. ఆ దేవుడు అసలు ఎవరు ఎందుకు పుట్టించడం, ఎందుకు మళ్ళీ చనిపోవడం ఎందుకు? ఎవరు చనిపోవద్దని ఎవరి కాళ్ళకి అందరూ ఉంటే ఇట్లా ఆలోచించండి, అసలు చనిపోవడమే లేదు. పుట్టం వరకు ఉందనుకోండి, ఎక్కడ ఉంటారు? చనిపోవటం ఉంటేనే. ఒకప్పుడు 10 సెంట్లు ఉండేది ఇల్లు, తర్వాత 5 సెంట్లు, తర్వాత 3 సెంట్లు, ఇప్పుడు సెంటు కూడా ఇవ్వలేక గవర్నమెంట్, 1/2 సెంటు అది కూడా ఇవ్వలేక అపార్ట్మెంట్స్. మరి ఉండే కొంత ఏమిస్తారు చూడాలి, అపార్ట్మెంట్ ఇస్తారు, గాల్లో రాసిస్తారు. చంద్రమండలం మీద ఉందలే మీకు అంటుంటారు, ఎటా ఇవ్వలేక. అంటే పోతుంటేనే ఉండటానికి జనం సోటు చాలపోతుంటే, ఇక అందరూ వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోతే వచ్చేవాళ్ళు వస్తుంటే ఎక్కడ ఉంటారు? సో కాబట్టి అంటే అందుకే దేవుణ్ణి ఇక్కడ ఇంకో సత్యం బైబిల్ చెప్తుంది. ఎందుకు మరి అంత కూడా భూమి మీద పంపించాడు తెలుసా? బైబిల్ ప్రకారం మనుషుడు 3 స్థలాల్లో ఉంటాడు. మనుషుని జీవితం 3 స్థలాల్లో గడుపుతాడు. మొదటిది గర్భ ప్రపంచం. గర్భ ప్రపంచంలో ఉన్నప్పుడు మరో భూప్రపంచం ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఉంటాను అని అప్పుడు నీకు తెలుసా? నీకే కాదు, నాకు కానీ ఎవరికి కూడా తెలియదు. మనకు తెలియపోయినా, నువ్వు ఎరగకపోయినా, నువ్వు నమ్మకపోయినా వచ్చిపడ్డావా లేదా మరో ప్రపంచానికి. కాబట్టి గర్భ ప్రపంచం మొదటి స్థలం. ఎంతకాలం ఉంటాడు ఇక్కడ? గర్భంలో ఎంతవరకు ఉంటారు? 9 నెలలు. ఒకవేళ ఇంకా ఎక్కువ గట్టివాడు ఇంకా గట్టుకుంటే 10 నెలలు, ఇంకా గట్టుకుంటే నువ్వు ఉంటా అన్నా ఉండెవరు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఎవడో బయట రావట్లేదు చూడండి అంటాడు. ఆయన అంటే ఎటరాడు, నేను చూస్తా థియేటర్లో పోతండి, కథ తీసుకోనండి. మేనమావులు తల్లిదండ్రులు అందరూ కలిసి కట్ చేసి బయటపడేది. నువ్వు ఉంటా అన్నా ఉండనేవరు. నువ్వు బెగేసి కూర్చున్నా నేను రాను, అలిగినా కూడా ఉండేవరే కాదు. ఆడ ఉంటాం కుదరదు, అయిపోయింది నీ టైం. 9 months or 10 months ఓపెన్ చేసి బయట వెళ్ళాలి. ఎందుకు బైబుల్ చెప్తుంది సత్యాలు. గర్భ ప్రపంచంలో కొన్ని నెలలే, అది దాటితే భూప్రపంచం. అది ఎవరైనా కావచ్చు, అది విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ముంబై కావచ్చు, అమెరికా కావచ్చు, దట్ ఎనీ కంట్రీ, ఏ ఖండమైనా కావచ్చు, ఇన్ ఎనీవేర్, ఎక్కడైనా భూమి మీదే పుట్టేది. సో కాబట్టి ఎక్కడైనా ఇక్కడ కాబట్టి ఇంకొక ఊరిలో గర్భ ప్రపంచం దాటినాక భూప్రపంచం. ఎక్కడ కూడా ఉండటానికి కాదు వచ్చింది. 3వది శాశ్వతమైంది మనిషికి, 3వ ప్రపంచం. ఇది దాటితే అందుకే బైబుల్ మరణాన్ని ఇదొక గుమ్మము, ఇదొక మార్గము అని పిలుస్తుంది. చూడండి సమూయేలు గ్రంథం, సమూయేలులో దావీదు మాటలు చెప్తాడు. 2వ సమూయేలు 2వ అధ్యాయం, 2వ సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం, 2వ సమూయేలు 2:1. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణాల్లోకి నేను పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా 2వ రాజులను క్షమించండి, 2 కింగ్స్, సమూయేలు కాదు, మొదటి రాజులు 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నా చూడండి. దావీదునకు మరణకాలం సమీపింపక అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞించెను. 2వ వచనంలో, లోకులందరూ పోవలసిన మార్గమున నేను
పోచున్నాను. ఇంగ్లీష్ ఒక వర్షన్ బైబిల్లో లోకులందరూ వెళ్ళే గుమ్మములో కూడా నేను వెళుతున్నాను. ఎస్, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఇది అందరూ వెళ్ళాల్సిన ద్వారము. అందుకే ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయంలో మరణం అందరికీ వచ్చును. ఈ 96వ కీర్తనలో కూడా మరణం తప్పించుట ఎవరు, మరణము నుండి ఎవరు తప్పించుకొనగలరు అని బైబిల్ అడుగుతుంది. సో మరణించక బ్రతుకు నరుడెవడు అని. కాబట్టి అందరికీ అవసరమైంది. హెబ్రీ 9:27 ఇది దేవుడు నిర్ణయించాడు. కాబట్టి అందుకే మనం సామెత కూడా ఉంటుంది, పుట్టుట గిట్టుట కొరకే అని ఉంటుంది. గర్భ ప్రపంచం దాటితే భూప్రపంచంలోంచి వెళ్ళడానికి ద్వారం మరణం, అంతే. గర్భద్వారంలో గుండా వచ్చిన ప్రతి వ్యక్తి మరణ ద్వారం గుండా మరో ప్రపంచానికి వెళతాడు. చాలాసార్లు తెలియక మనం ఏమనుకుంటామంటే ఇక్కడతో అంతా అయిపోవటం కాదు. ఆత్మకు చావు లేదు, ఆత్మ శాశ్వతమైంది. ఆత్మ మరణం తర్వాత కూడా అన్నీ ఎరుగుతుంది. ఎక్కడ విషయాలు ఎరగదు, వారున్నక్కడ అన్నీ ఎరుగుతారు, తెలుసా? అందుకే మనకు బైబిల్లో లాజరు ధనవంతుడు అని ఉంటుంది. మీరు చాలామంది వినుంటారు. అది కథ కాదు. పిల్లలకు చెప్పేటప్పుడు సండే స్కూల్ అట్ట కథ అంటారు. ఇట్స్ నాట్ స్టోరీ, దట్ ఈస్ హిస్టరీ. జరిగిన సంగతిని యేసుప్రభువు అయితే చెప్తున్నాడు. ధనవంతుడు పాతాళం మంది వెళ్ళి కూడా తన కన్నులెత్తి అబ్రహామును అతని రొమ్మునుండా లాజరును చూశారా? చనిపోయి పాతాళంకి వెళ్ళి కూడా మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా అంటూ భూమి మీద ఉన్న 5 సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు, చూసారా? అందుకే మరణం అవతలు కూడా మన గురించి ఆలోచించగలుగుతారు. వాళ్ళ ఆలోచనలు, మనస్సు, జ్ఞానం పనిచేస్తుంది, అన్నీ తెలుస్తాయి. ఆత్మకు చావు లేదు. శరీరం జస్ట్ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇలా చెప్తాను. శరీరం అంటే ఎలాంటిది తెలుసా? శరీరం ఒక షర్ట్ లాంటిది. జస్ట్ షర్ట్ ధరించుకున్నావు, భూమి మీదకి వచ్చినప్పుడు ఈ శరీరం. పరలోకం వెళితే అదొక శరీరం, మహిమా శరీరం మనది బైబిల్లో. నరకానికి వెళితే అదొక శరీరం. అదేం శరీరం తెలుసా? అగ్నిని తట్టుకొనలేని శరీరం ఇస్తాడు. అందుకే నరకములో ఏడుపు, అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొడుకుట, ఏడుపు, రోదన ధ్వని అని ఉంది. యేసు ప్రభుని తన భూమి మీద తన సృష్టికర్త ఎవరో ఎరగకుండా, పరిశుద్ధ దేవుడు ఎవరు తెలుసుకోకుండా, ఆయన నమ్మకుండా, ఆయన కొరకు జీవించకపోతే ఖచ్చితంగా దేవుడిచ్చిన సృష్టిలో ఉంటూ దేవుడిని ఎరగకుండా బ్రతకడం నేరం కదా. కొంతమంది అంటారు, నరకానికి వేసే దేవుడు ఆయన ఎట్ట కనికరంగలవాడు అంటే తండ్రి అన్న కొట్టడా? బైబిల్ అందుకే అంటది, కొట్టనోడు తండ్రి కాదు, పిల్లడికి శత్రువు అంటుంది. కొట్టడమే మానేస్తే, గద్దించడమే మానేస్తే పిల్లలు ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. తండ్రి లేని పిల్లలు ఎట్ట ఎదుగుతారు? కూడా నువ్వు గదించకపోతే తండ్రి లేనట్టే బ్రతుకుతారు. గదించే తండ్రి నిజంగా ప్రేమించేవాడు గాయం చేస్తాడని చెప్తుంది బైబిల్. అందుకే నిజంగా ప్రేమించేవాడు కాని చేస్తున్నప్పుడు అడ్డుకుంటాడు, కొంత హెచ్చరిక చేస్తాడు, అదుపు చేస్తాడు, సలహా ఇస్తాడు. తండ్రి బెత్తవాడినవాడు పిల్లడికి విరోధం అంటుంది. అలాంటప్పుడు దేవుడు కూడా ఖచ్చితంగా దేవుడిచ్చిన సృష్టిలో ఉంటూ, దేవుడిచ్చిన భూమి మీద ఉంటూ, దేవుడిచ్చిన గాలి పీల్చి, దేవుడిచ్చిన నీళ్లు తాగి, దేవుడిచ్చిన ఫలాలు అనిపించి, దేవుడిచ్చినవన్నీ చేస్తూ, దేవుడిని ఎరగకుండా జీవించి, జీవితం అంతా కనబడ్డ వాటి కొరకు బ్రతికి, దేవుణ్ణి మరిచి, దేవుని పక్కన పెట్టి బ్రతికి, మరణం అయినాక అయ్యా నాకు కూడా పరలోకం ఇవ్వాలంటే చాలు. అందుకే బైబుల్ మానవుడి గురించి, మానవుని సృష్టించిన దేవుని గురించి పరిచయం చేస్తుంది. అందుకే ఆ 3వ వచనంలో 91 కీర్తన 3వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ఆయన నరులారా, 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అసలు ఆ మాట మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒక తండ్రి కనుక తన పిల్లలు ఇంటి నుండి వెళ్ళేటప్పుడు దూరం 1కి 4 సార్లు ఏం చెప్తాడు తెలుసమ్మా? జాగ్రత్తగా వెళ్ళిరండి అంటే మంచి పదం యాక్చువల్. కొంతమంది మరి ఎందుకు ఇష్టపడరు, రిటర్న్ సందర్భాలకు వస్తే వెళ్ళరండి అనకూడదు అంట, వెళ్ళండి అని అనకూడదని అది అంటుంటారు. వెళ్ళరండి అనేది మంచి ఉద్దేశం. అంటే మళ్ళీ నా దగ్గరికి రావాలి, మీరు ఎక్కడ ఎటు వెళ్ళినా క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలి. అందుకే దేవుడు బైబిల్లో నరులారా తిరిగి రండి అని చెప్పుచూ పంపిస్తున్నాడు మనల్ని. కానీ విచారం ఏంటంటే, భూమి మీద దేవుని వలన భూమి మీదకి వచ్చిన మనుషుడు దేవుణ్ణి ఎరిగే విషయం మాత్రమే శ్రద్ధ తీసుకోకుండా, ఎక్కడున్న వాటి కొరకే బ్రతికి, దేవుణ్ణి ఎరగకుండా చనిపోయి దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ఈ వచనంలో, ఈ అధ్యాయంలో 3 సంగతులు మానవుడి జీవితంలో ప్రాముఖ్యమైనవి అని చెప్తుంది. ప్రసంగి గ్రంథం 12 మొదటి వచనంలో ఏమన్నాడు? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత
మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే, ఆ మాట గమనించండి, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నో ద క్రియేటర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద యూత్, వెన్ యు ఆర్ హెల్దీ, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, వాన వెలిసి మరల రాకముందే బట్టలు తీసి జాగ్రత్త పడాలి. మరణించక ముందే నేను సృష్టించిన దేవుడు ఎవరో ఎరగాలని బైబిల్ చెప్తుంది. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను. అందుకే తెలుసా, ప్రతి మనిషి యొక్క అంతరంగంలో నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా, నువ్వు పైకి అడిగినా అడగపోయినా, మనసులో ఎక్కడో హృదయంలో నా దేవుడు ఎవరు, నా దేవుడు ఎవరు, నా దేవుడు ఎవరు అనే బ్లింకింగ్ ఉంటుంది. తెలుసా, నన్ను ఎవరు సృష్టించారు, నేను ఎట్లా భూమి మీదకి వచ్చాను, మరణం తర్వాత ఎక్కడికి వెళుతున్నారు, అనేక ప్రశ్నలు వస్తుంటాయి. నీ ఆత్మకు ఆ ప్రశ్నలు ఉంటే కానీ అన్నిటిని అణుచుకొని కనబడే వాటి కొరకు పరుగులు తీస్తున్నావు. వాటిని ఎరగాల్సిన బాధ్యత ఉంది. అదే బైబుల్ చెప్తుంది. హూ ఇస్ మై గాడ్, నా దేవుడు ఎవరు, నా సృష్టికర్త ఎవరు. అందుకే చూసారు, మనం ఏ వస్తువు చూసినా ఏ కంపెనీ అని అడుగుతాం కదా. కుర్చీలు తెచ్చామంటే ఏ కంపెనీ తెచ్చారు, చేతను తీసుకోండి మంచి అని చెప్తుంటా. అయ్యని ప్రతి దాంట్లో కీబోర్డ్ అనగానే ఏంటి యమహానా క్యాషియోనా అంటుంటారు. ఫోన్ అనగానే ఏం కంపెనీ, అదేం తెలియపోయినా కానీ ఏం కంపెనీ, నోకియానా అంటుంటారు. కంపెనీ, యూ వాంట్ టు నో ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్. అట్లాంటప్పుడు నీ దేవుడు ఎవరు, నిన్ను ఎవరు పంపించారు భూమి మీదకు, లోకమిడిస్తే ఎక్కడికి వెళుతున్నావు. అందుకు అసలు యాక్చువల్గా చనిపోయిను అన్నా కూడా, చని అంటే వెళ్ళను, మరో స్థలానికి వెళ్ళను అని అంటున్నాం మనం తెలియకుండా. చనిపోయిన ఎడపోయారు, బాడీ అక్కడ పడిందిగా, చొక్కా విడిచాడు, ఈ షర్ట్ విడిచినట్టు విడిస్తారు బాడీ, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు మరుక్షణాన. అందుకే పరిశుద్ధులు ఉండే స్థలం వేరు, పాపులు ఉండే స్థలం వేరు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు ఉండే స్థలం వేరు, తమ దేవుణ్ణి ఎరగకుండా జీవించిన వారు ఉండే స్థలం వేరు. అందుకే బైబుల్ లాజరు ధనవంతుడు వేరు స్థలాల్లో ఉన్నారు. సో కాబట్టి అందుకే బైబుల్ చెప్తుంది, ప్రసంగం 12:3 2 నీ బాల్య దినములేందే నీ సృష్టికర్తను, నో దై క్రియేటర్, నీ దేవుడు ఎవరు ఎరగాల్సిన బాధ్యత ఉంది. నిన్ను సృజించిన వాడెవరు, నిన్ను భూమి మీద పంపించిన వాడెవరు, నీకు ఆయుష్కాలం ఇచ్చింది ఎవరు, నీ గుండె ఆడుతుందంటే కారణం ఏంటి. ఇక్కడ ఒక ఆటో ఆడుతూ ఉందనుకో, ఇంజను ఏమంటాం, డ్రైవర్ స్టార్ట్ చేసి పెట్టాడు, దానంతరం అది ఆట అయిపోద్దా, దానంతరం అది ఆఫ్ అయిపోద్దా, అట్లాంటిది వేసుకెళ్ళరు, ఇదే చెడిపోయిందని రిపేర్కి ఇస్తారు. సో సమ్వన్ స్టార్ట్స్, ప్రతిదీ మైక్ పలుకుతుందంటే అక్కడ స్విచ్ వేసాడు ఆయన, దానికి స్విచ్ ఆన్ చేశాడు, ప్రతిదీ. సో నీ లోపల అవయవాలు ఆడుతున్నట్టు కారణం ఏంటి, నీ లోపల రక్తం పరుగులు తీస్తుంది. అవే కాదు, సృష్టిలో కూడా ప్రతిదీ వాటి కక్షల్లో నిర్జీవమైన వస్తువులు అయినప్పటికీ పరుగులు తీస్తున్నాయి. బండి పరుగు తీస్తున్నట్టు రోడ్డు మీద డ్రైవర్ ఉన్నాడు. ఇంత పెద్ద సృష్టి పరుగులు తీస్తున్నట్టే హూ డ్రైవ్స్, ఎవరు నడిపిస్తున్నారు, ఈజ్ క్రియేటర్. అందుకే సృష్టిని సృజించిన పాపము లేని పాపరహితుడైన దేవుడు ఎవరో వెతికి తెలుసుకొని పట్టుకోవాల్సిన బాధ్యత మానవుడి మీద ఉంది. వెతికితే దొరుకుతాడని బైబుల్ చెప్తుంది. అందుకే ఎక్కడ దాకా ఎందుకు యేసుప్రభు బైబుల్ అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా. ఎప్పుడైనా విన్నారా, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా, ఏ కథలోనైనా, ఏ పుస్తకాలను, ఏ గ్రంథాలను, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా నాలో పాపం చూపించగలరా, నాలో ఏమైనా పాపం రుజువు చేయగలరా అని చెప్పిన వ్యక్తిని విన్నారా. ఆనవాళ్ళకు కూడా ఎవరు లేరు. అలా ఎవరైనా చెప్పినా కూడా అబద్ధం, యేసుప్రభు మాత్రమే వర్ది. కాకపోతే ఇక్కడ నిజం కష్టమేనండి కదా, నిజం కష్టమే, నిజాన్ని ఒప్పుకోలేం. మనుషులు అంటే చాలామంది ఉంటారు కాబట్టి నానే డాక్టర్ గారు అని అనలేము. కానీ దేవుడు ఒకటే ఉంటుంది, మనందరి దేవుడు. తెలియ కొంతమంది అంటుంటారు, వీళ్ళ దగ్గర అదేనండి గిట్టదు, వాళ్ళ దేవుడే అంటారు. మేము మా దేవుడు కాదు, మనందరి దేవుడిని పరిచయం చేస్తుంది. ప్రపంచానికి దేవుడు, సృష్టికర్త, మనుషులందరి దేవుడు. ఇది ఎంత మంచి భావం. అందరం ఒక తండ్రి పిల్లలు, ఒక దేవుని పిల్లలు అన్నప్పుడు ఎంత ఐక్యత ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత కలిసి ఉంటాం. అందుకే బైబుల్ సృష్టికర్త దేవుడిని భూమి మీద ఉన్న దినాల్లో ఎరగాలని చెప్తుంది. అంతేకాదు, ఇదే ప్రసంగం 12వ ఏం చెప్తుంది తెలుసా, దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగడమే కాదు, 7వ వచనంలో ఒక మాట చెబుతుంది. ప్రసంగం 12వ 7వ వచనం, అక్కడేమో చూడండి, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా మన్ను మంటికెళ్తుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గర ఒక దినాన్ని నిలబడుతుంది. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరగని వారు కూడా తీర్పులోకి నిలబడాలి. బైబిల్ చాలా వచనాలు ఉంటాయి. మనమందరమును మనల్ని గురించి మనమే దేవునికి లెక్క చెప్పాలి అని బైబిల్ చెప్తుంది కాదా. మనం ఒక పిల్లోడికి 50 రూపాయలు ఇచ్చి కొట్టుకు పంపిస్తే పోకేసి కందిపప్పు తెమ్మంటే ఎంత తెచ్చాడు చిల్లర చూసుకుంటావా లేదా, లెక్కలు చూసు. కండక్టర్ టికెట్ తీసుకుంటేనే
నీకు అర్థం కాకపోయినా ₹2 బిళ్ళ 10 మందికి చూపిస్తావు, ఒకళ్ళకి కాదు, నమ్మలేరు. పెద్ద విషయాలు మరీ చేస్తాం అనమాట. కండక్టర్ చెప్పినా కూడా నమ్మరు పక్కన. ఆయన అనుకుంటాడు మొత్తానికి ముసలి నన్ను నమ్మలేదు అనుకుంటాడు. ఆయన అనుకున్నా కానీ నువ్వు చూపిస్తావు, ఎందుకంటే రూపాయి కూడా తగ్గనేవు. యు ఆర్ చెకింగ్ యువర్ చేంజ్. చిల్లర్నే అబ్జర్వ్ చేసుకుంటున్నావు. దేవుడిచ్చిన దినములు, దేవుడిచ్చిన ఆయుష్కాలం, దేవుడిచ్చిన జీవితం ఎలా బ్రతికేవు నాన్న? నా కొరకు బ్రతికేవా? నా గురించి ఏమైనా ఆలోచించావా? తినటం, త్రాగడం, తిరగడం, కనబడి ఇవే అన్న లైఫ్ జీవించావా? దేని కొరకు బ్రతికావో, ఎలా బ్రతికావో దేవుడు లెక్కడు కూడా. అన్నిటికంటే విలువైంది, విలువ కట్టలేంది, విలువ చెల్లించలేంది, విలువ ఏమాత్రం క్రయం చెల్లించలేంది దేవుడు ఉచితంగా ఇచ్చింది లైఫ్. లైఫ్ ఈజ్ సో ప్రెసెస్. పోతే రాదు, గుర్తుపెట్టుకోండి. లోకం ఏదైనా పోతే తేవచ్చు. ఉంగరం, బంగారు పొంగరం పోతే అంతకంటే పెద్దది కూడా కొనవచ్చు, డబ్బులు ఓపిక ఇస్తే. కానీ లైఫ్ పోతే తెచ్చుకోలేవు. ఇట్ ఈస్ వెరీ ప్రెసెస్, వెరీ షార్ట్, బట్ వెరీ వన్స్. జీవితం ఒక్కసారే. జీవితం చిన్నది కానీ చాలా విలువైంది, దేవుడిచ్చింది. దేవుని కొరకు బ్రతికితే మరణం విడిచినాక దేవుని కలుసుకుంటాం. అందుకే బైబిల్ చెప్తుంది, బాల్యదినాలు దేవుడిని ఎరగడమే కాదు, 7వ వచనంలో ఏమంటుందంటే, మన్ను మంటికి వెళుతుంది, దేవుడిచ్చిన ఆత్మ ఒక దినాన్ని దేవుడి దగ్గర నిలబడుతుంది. దేవుని ఎరిగితే పరిశుద్ధులు ఉండే స్థలానికి వెళ్తావు. దేవుని కొరకు కాకుండా కనపడే వాటి కొరకు బ్రతికితే నరకానికి వెళ్తావు. అందుకే అధ్యాయం చివరిలో, 3వ అధ్యాయంలో ఏమంటుందంటే, చివరిలో చూడండి 13వ వచనం. అమ్మా వెనక కొంచెం మాట్లాడేవాళ్ళు, వెనక కొద్దిగా మాట్లాడేవాళ్ళు మీరు మాట్లాడడం ద్వారా అంటే వినేవాళ్ళకి ఆటంకం ఉంది. అందుకు 12వ అధ్యాయం 13వ వచనం చాలు. 13వ వచనం అక్కడేముంది? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి. దేవుని కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. వాక్ అకార్డింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. దేవుని నియమాల్లో జీవించడం మానవుడికి భూమి మీద ప్రాముఖ్యమైనది. ఇదియే విధి. ఇటు వినండి, మీరు మాట్లాడేవాళ్ళ కంటే కూడా వినేవాళ్ళు ఇంకా బలహీనలు అనమాట. చిన్న శబ్దం అయితే అటు ఇటు తిరుగుతారు. వీఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్. ఇంకో మాట చెప్పండి, చాలా లోతైంది బైబుల్. దేవుని విరోధి సాతాను ఉన్నాడు. ప్రాముఖ్యమైన విషయాలే మన లోపలికి వెళ్ళనివాడు శత్రువు. అందుకే చూసారా, బైబుల్ దగ్గరికే రానివాడు మనిషిని. మెయిన్ నువ్వే పుస్తకం దగ్గరికి వెళ్ళిన వాడికి ఇబ్బంది లేదు. ఇదంటేనే నిష్కారణంగా ద్వేషం. చూడండి ఎందుకు ద్వేషిస్తారు పాపం, వాళ్ళకే తెలియదు. దెర్ ఈజ్ నో ఎనీ రైట్ ప్రాపర్ రీజన్. సరైన ఖచ్చితమైన ఒక్క కారణం చెప్పలేరు ద్వేషం. నిష్కారణంగా దీని దగ్గర సాతాను రానివాడు. వస్తే తెరవనివాడు, ఎప్పుడు జిప్పేసి పెట్టాడు చేస్తాడు. కొందరు తెలిసిన చదువునివాడు, చదివితే వినేవాడు, వింటే అర్థం కానివాడు, అర్థమైన అనుసరించినవాడు. ఎక్కడో చోటు శత్రువు. ఎందుకంటే ఇవి పాటిస్తే పరలోకం వెళ్తామని నీకు తెలియదు, కానీ సాతానుకు బాగా తెలుసు. ఇవి అడిగితే, ఇవి తెలుసుకుంటే, వీటి ప్రకారం బ్రతికితే నరకం తప్పించుకొని పరలోకం వెళ్తామని మనకు తెలియదు, సాతానుడికి బాగా తెలుసు. అందుకే దీని దగ్గరికే రానివాడు, ఇవే విననివాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, మంచి వర్తమానికుడు వచ్చినప్పుడే వర్షమో, వంటలు చెడిపోవడమో, జనం రావడమో, కూడికి గదివిడి అవడమో, కొద్దిమంది రావడం ఏమిటి అవుతుంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే శత్రువు జాగ్రత్త పడతాడు కొందరు రానివాడు. ఇక్కడ ఒకవేళ వింటున్నారంటే పక్కన ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటాడు. సో అందుకే మనం కూడా కాన్సన్ట్రేషన్ కూడా. అందుకే లాస్ట్గా అక్కడ ఆ అధ్యాయంలో మా దేవుని కట్టళ్ళు విధులు అనుసరించి నడుచుచుండాలి. అందుకే దేవుణ్ణి ఎరగాలి బాల్యంలో. ఒక దినాన దేవుని యొద్దకు వెళ్ళాలంటే మధ్యలో దేవుని కట్టళ్ళు విధులు అనుసరించి నడుచుకుంటాం చాలా ప్రాముఖ్యమే. చాలామంది రక్షణ పొందిన విశ్వాసులకు కూడా ఒక మాట చెప్పాలనుకున్న ఈ సందర్భాలు, రక్షించబడ్డాములే అని సంతోషిస్తాం, కానీ వాక్యంను అనుసరించి మన ఇష్టానుసారంగా నడుస్తాం. రక్షణ పొందినోడు తన ఇష్టానుసారంగా బ్రతికి, రక్షణ పొందిన నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికి వాక్యంను అనుసరించి జీవించకపోతే ఇంకా రక్షణ పొందే ప్రయోజనం ఏంటి చెప్పండి. అందుకే రక్షణ పొందిన వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవిస్తాడు, కానీ రక్షణ పొందిన వ్యక్తి దేవునికి ఇష్టమైనట్టు జీవిస్తాడు, బైబిల్ ప్రకారం బ్రతుకుతాడు, వాక్యం అనుసరించి నడుస్తాడు. అలా జీవిస్తేనే పరలోకం ఉచితం కాదు, రక్షణ ఉచితమే కానీ పరలోకం ఉచితం కాదు. అందుకే బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి, గ్రీక్ బైబిల్లో వారే దేవుణ్ణి చూస్తారు అని ఉంటుంది. అందుకే 1 పేతురు 1:14 కూడా మనము ఏమన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. హెబ్రీ 12:14 కూడా అందరితో సమాధానమును పరిశుద్ధి కలిగి ఉంటకు ప్రయత్నించుడి, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులైనడి.
కాబట్టి పరిశుద్ధతను బైబుల్ డిమాండ్ కోరుతుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. అలా జీవించినప్పుడే లోకం ఇడిచినాక ఆయన కలుసుకుంటాం. సహోదరి గురించి మంచి మాటలు అన్న చెప్పాడు. ఆమె దేవుని ఎరిగింది ఒకటి, వృద్ధాప్యం, భౌతికంగా ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకేదో, ఇవన్నీ ఎట్లా ఉన్నా జీవించే దినాలు గడుస్తాయి. నిజ దేవుని ఎరిగింది, దేవుని కొరకు జీవించింది, ఆమె ఎరిగిన కొరకి ప్రభు కొరకు బ్రతికింది. ఆమె గురించి ఫస్ట్లో కూడా చెప్పాడు, ప్రార్థన బాగా భారంగా చేస్తుంది, ప్రార్థన కూడికలకు ఎక్కువ వదిలేదు. సరే చివరిలో ఏమన్నా అనారోగ్యాలతో కొంచెం వెనకబడినా ప్రారంభ దినాల్లో ఇంతకుముందు ఎక్కువగా కొనసాగేది. అలాంటి వాళ్ళు సంఘానికి కూడా చాలా అవసరం. సో కాబట్టి మనము ఆమె మీద ప్రేమ ఉంటే చేయాల్సింది ఏంటంటే ఆమె ఎరిగిన దేవుణ్ణి ఎరగడం, ఆమె నడిచిన ఒక మంచి మార్గంలో, భక్తి మార్గంలో మనం కూడా జీవిస్తే ఒకరోజు పరిశుద్ధులుండే స్థలానికి వెళ్తే ఆమెను కలుసుకోగలుగుతాం. ఇది బైబుల్ చెప్పే అష్యూరెన్స్, మనకిచ్చే నిశ్చయిత. అలాంటి ధన్యత మనందరికి రావాలని కోరుతూ ప్రార్థన చేస్తాం. కూడిక ముగించనంటున్నాం. మరి దానికి ముందుగా తన ప్రార్థన చేయనంటున్నాం. దయచేసి మీరందరూ కూడా రాఘవమ్మ గారి బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు. మరి రాఘవమ్మ గారికి ఒక గొప్ప భారం ఉండేది తన జీవితంలో, తన హృదయంలో ఎంతో భారం ఉండేది. ఏంటి ఆ భారం అంటే, నా కుటుంబం వాళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధులు, మా వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి అని భారం ఉండేది. కాబట్టి నిజంగా మీరందరూ రాఘవమ్మ గారిని ప్రేమించే వాళ్ళైతే మరి ఆమె యొక్క హృదయంలో ఉన్న భారం, మీరందరూ దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి భారాన్ని మరి మీరు కూడా గమనించి యేసు ప్రభువుని నమ్ముకొని మీరు కూడా రక్షణ పొందాలనేదే ఆమెకు నిజమైన నివాళి. లేకపోతే మీరు అనుకుంటారు కదా, ఆత్మ శాంతించాలంటే, నిజమైన అలాంటి అనుభవం రావాలంటే మీరందరూ రక్షణ పొందితేనే ఆమె సంతోషిస్తుంది. దేవుని రాజ్యంలో ఉన్నా కూడా రాఘవమ్మ గారు మిమ్మల్ని అందరిని గమనిస్తూనే ఉంటుంది. నా పిల్లలందరూ రక్షణ పొందాలని ఆమె యొక్క ఆశయం, ఆమె యొక్క కోరిక. ఒకవేళ మీరు మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందితే ఆమె పరలోకంలో నా పిల్లలు కూడా రక్షణ పొందుకున్నారని సంతోషించి ఆనందించి ఎదుగుంటుంది. కాబట్టి ఆనందించాలని కోరుకుంటే మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆయన మన రక్షకుడు, మానవుల పాపముల కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టినవాడు, మన పాపాలు క్షమిస్తాడు. మనకు రాఘవమ్మ గారికి ఇచ్చినట్లే మనకు కూడా పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉన్నంత కాలం మనం దేవుని నమ్ముకొని జీవిస్తే ఈ లోకం విడిచిపెట్టినప్పుడు పరలోకానికి వెళతాం, రాఘవమ్మ గారిని కలుసుకునే అవకాశం ఉంటుంది. కనుక నేను ముఖ్యంగా కుటుంబానికి, బంధువులకు మనవి చేసేది ఏంటంటే, రాఘవమ్మ గారు మీ అందరికీ తెలియజేయమని, వాళ్ళతో ఈ విషయాలు తెలియాలి అని చెప్పేసి కోరుకునే ఒక విషయం, నా పిల్లలందరూ రక్షణ పొందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. కనుక ఆ విషయం అందరూ కూడా ఆలోచిస్తారని ప్రేమతో మనవి చేస్తూ చివరి ప్రార్థన చేసి ముగిస్తాం. దయచేసి కళ్ళు మూసుకోండి, తలల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవాన్ని స్తోత్రాలు. సమయంలో మరో పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. నా మీ కుమార్తె, మా ప్రియ సహోదరి రాఘవమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. తన జీవితంలో ప్రభువా మీరంతో గొప్పదైన రక్షణ కార్యం జరిగించి నీతిమంతురాలుగా తనను చేస్తూ వచ్చారు. గడిచిన ఆదివారం సాయంకాలం మరి ఆమె ఈ లోకంలో ప్రభు తన జీవితయాతను ముగించుకొని మీ రాజ్యానికి ప్రవేశించే ధన్యత ఇచ్చారు. స్తోత్రాలు. మీ అవసరాలు విడిసిన కుటుంబాన్ని ఆదరించండి. నీతిమంతుల మరణం మరి జ్ఞాపకం చేసుకునుట ఎంతో ఆశీర్వాదకరమని చలవిచ్చారు. అంతేకాదు యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైందని చలవిచ్చారు. కనుక మీ దాసరాల మరణం ద్వారా ఈ కుటుంబంలో కలిగిన ప్రభు దుఃఖమును మీరే తీర్చండి. నాయన వారిని ఆదరించండి. ఒకని తల్లి వారిని ఎలా ఆదరిస్తుందో అలాగ నేను మిమ్మల్ని ఆదరిస్తానని చలవిచ్చారు. కనుక ఆ రీతిగా మీ బిడ్డలందరినీ కూడా ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు ప్రభువా, ఒకనాడు రాఘవమ్మ గారిని వెంట పెట్టుకుని మరలా మీరు మధ్యాకాశానికి రానంటున్నారు. కనుక ఎవరైతే ప్రభా మీ ఏర్పాట్లు ఎత్తబడిన వారుగా ఆ సంఘంలో అనుభవాలు ఉంటున్నారో అటు వారందరము ఆమెను తిరిగి మరలా చూస్తామని ఒక నిరీక్షణ మాకిచ్చారు. ఆ మాటల చేత మేము ఒకరికొకరు ఆదరించుకున్నట్లు కూడా సహాయం చేయండి. మరి మీ బిడ్డలు ముఖ్యంగా సుబ్బమ్మ గారు
తన పెనిమిటి, తన కుమారుడు కుమార్తెలు, అలాగే వెంకటేశ్వరమ్మ గారు తన మరి పెనిమిటి, కుమార్తె, కుమారుడు, బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి. అంతేకాదు వచ్చిన రక్త సంబంధికులు, మరి ఆ ప్రాంతాల నుంచి రాగలిగిన వారందరినీ బట్టి స్తోత్రాలు. ఎవరిని కూడా ప్రభువా మీరు నాయన వారిని మరి మర్చిపోవద్దు, జ్ఞాపకంలో ఉంచుకోండి. రాఘవమ్మ గారు కోరినట్లే అందరూ రక్షించబడినట్లు మీ కార్యం చేయండి. మీ దాసుని నిలవబెట్టుకొని ఎన్నో పరలోక సంబంధమైన విషయాలు దేవుని వాక్యంలో నుండి మా గమనానికి తీసుకొచ్చారు. స్తోత్రాలు. మరి విత్తబడిన ఈ వాక్యాన్ని మీరు ఫలింపచేయండి. ఎవరు విన్నారో అటు వారి హృదయాల్లో నీ కార్యం జరిగించండి. ఒకవేళ విని కూడా నిర్లక్ష్యంగా ఉంటే వారిని కూడా కనుకరించి వారిని కూడా మీ ఏర్పాట్లోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎవరు నశించిపోకుండా అందరూ రక్షించబడినట్లు మీ యొక్క ఏర్పాటును జరిగించవలసిందిగా కోరుచు. ముందున్న సమయాన్ని కూడా చేతులకు అప్పగిస్తూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వారి ఒక్కరిని దీవించమని, మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. రాఘవమ్మ గారితో సన్నిహితంగా ఉన్నవారు, స్నేహంగా ఉన్నవారు, ప్రభు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఏర్పాట్లో ప్రతి ఒక్కరిని మీరే నడిపించమని కోర్చు. ఇంతవరకు ఈ కొడుకు విషయంలో మీరు సహాయపడినందుకై స్తుతిస్తూ ముందున్న సమయాన్ని కూడా దీవించమని, యేసుక్రీస్తు వారి భోజన సహవాసమును కూడా ఆశీర్వాదకరంగా చేయండి. మరి ప్రభువా మీ ఏర్పాటంతా కూడా మీ ఇక్కడ జరిగించి మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడు యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం రాఘమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, అలాగే బంధువులకు, రక్త సంబంధులకు, సంఘానికి, అలాగే స్థానికంగా ఉన్న ప్రజలకు అందరికీ ప్రభు రాకడ వరకు ఆదరించి తోడై నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.